అవినాష్ ఒక 26 years ఉండే యంగ్ అబ్బాయి. తను స్కూల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఎలా అనుకునేవాడు, నేను ఒక్కసారి కాలేజ్ ఫినిష్ చేసి ప్లేస్మెంట్ కొట్టిన తర్వాత నాకు నచ్చినట్టు నా లైఫ్ ని డిజైన్ చేసుకుంటా, నాకు నచ్చిన ప్లేస్ కి ట్రావెల్ చేస్తా. ఇప్పుడు తనకి జాబ్ వచ్చి 3 years అయింది. కానీ తను ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే తన ఆన్సర్ ఇది: టైం లేదు. తనకు రోజు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది, కానీ టైం లేదు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేసి మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని ఉంది, కానీ దానికి టైం లేదు. మీరు కూడా మీతో మీరు ఇలానే అనుకుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ కొన్ని నిమిషాల్లో నేను మీతో షేర్ చేసే 10 టిప్స్ ని యూజ్ చేసి మీరు ఒక రోజులో చాలా అచీవ్ చేయగలరు అండ్ ప్రొడక్టివ్ గా ఉండగలరు. అన్నిటికన్నా ముందు టైం తో మీకున్న రిలేషన్ ని రిపేర్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకునే సీక్రెట్స్ నా పర్సనల్ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేసాయి. సో మీకు ఈ టిప్స్ హెల్ప్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలానే ఎన్నో ప్రాక్టికల్ టిప్స్ ని ఫ్యూచర్ లో కూడా షేర్ చేస్తా. సో కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేద్దాం. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది: మీరు ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ లేదా జస్ట్ 2 days కోసం ఫాలో అయ్యి మర్చిపోయే అడ్వైజెస్ నేను ఇవ్వను. ఈ టిప్స్ అన్ని సింపుల్, ప్రాక్టికల్ అండ్ యాక్షనబుల్ అయి ఉంటాయి. టిప్ నెంబర్ 10: మీతో మీరు అబద్ధం చెప్పుకోవడం ఆపేయండి. ప్రతి ప్లాన్ ని వర్కౌట్ అవ్వకుండా చేసే ఒక ఫ్రెండ్ మీ గ్రూప్ లో ఖచ్చితంగా ఉండే ఉంటారు. అండ్ ఏ ప్లాన్ కైనా సరే మీ ఫ్రెండ్ ఎప్పుడు ఫ్రీగా ఉండరు అండ్ ప్రతిసారి ఒకటే ఆన్సర్ ఇస్తారు: అదే టైం లేదని. ఒకవేళ మీ గ్రూప్ లో ఎవరు ఇలా లేకపోతే ఆ ఫ్రెండ్ మీరై ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. ప్రతిరోజు అందరి దగ్గర 24 hours ఉంటాయి. సో ఏ ప్లాన్ కైనా సరే మనం మన షెడ్యూల్లో టైం ఇవ్వచ్చు అనేది నిజం. కానీ అలా చేయడానికి టైం ఇవ్వాలనే స్ట్రాంగ్ ఫీలింగ్ మనకు ఉండాలి. మనం ఎప్పుడైనా ఒక పని కోసం టైం లేదు అని చెప్తే వాట్ వి యాక్చువల్లీ మీన్ ఈస్ ఆ పని కోసం మనకి ఎటువంటి ప్రయారిటీ లేదు అని. కానీ మనం మన ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్ కి ఈ మాట హానెస్ట్ గా చెప్పగలమా? అస్సలు చెప్పలేం. పెద్ద డ్రామా అవుతుంది. అందుకే మనం సింపుల్ వేలో బిజీగా ఉన్నాం, ఎక్కువ పని ఉంది, వేరే ప్లాన్ ఉంది అని చెప్తాం. వేరే వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ మనకి మనమే ఈ ఎక్స్క్యూజ్ నిజమని కన్విన్స్ చేసుకోవడం అంటే మనకి మనం అబద్ధం చెప్పుకోవడమే. అండ్ ఇది అస్సలు మంచిది కాదు. ప్రతిసారి మనం సేమ్ ఎక్స్క్యూజ్ ఇవ్వడం వల్ల మనం మన మైండ్ కి సిగ్నల్ ఇస్తూ ఈ ఎక్స్క్యూజ్ ని నిజం అనుకుంటాం. అందుకే లాస్ట్ లో మన కోసం కూడా టైం మిగిలి ఉండదు. సో మన టిప్ నెంబర్ 10: వేరే వాళ్ళతో అబద్ధం చెప్పాలా లేదా అనేది మీ ఇష్టం, కానీ మీతో మీరు అబద్ధం చెప్పుకోకూడదు. టైం లేదు అనడం అబద్ధం, ప్రయారిటీ లేదు అనడం నిజం. టిప్ నెంబర్ 9: ఎక్స్ట్రా టైం ఎక్కడుంది? ఇప్పుడు మీరు టైంని ఎమోషనల్లీ కాకుండా మ్యాథమెటికల్లీ చూడడం స్టార్ట్ చేయండి. ఇది అర్థం చేసుకోండి. ఒక రోజులో 24 hours ఉంటాయి అండ్ ఎవరు కూడా 26 hours హజిల్ చేయలేరు. ఇన్ఫాక్ట్ మీరు 24 hours కూడా హజిల్ చేయలేరు. మరి ఎగ్జాక్ట్లీ మీ దగ్గర ఎంత టైం ఉంది? ఇది అర్థం చేసుకోవడానికి మీరు ఒక ప్రొడక్టివిటీ గురువు అవ్వాల్సిన అవసరం లేదు. 24 into 7 = 168. అంటే ఒక వీక్ లో మీ దగ్గర 168 hours ఉంటాయి. మీరు ఒక 8 hours పడుకున్నారు అనుకుందాం. అంటే 8 into 7 56. మీకుండే 168 లో 56 hours అయిపోయినట్టు అండ్ మీ దగ్గర 112 hours మిగిలి ఉన్నట్టు. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే లైక్ స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్, మీరు అక్కడ ఎన్ని అవర్స్ పనిచేస్తారో దాన్ని కూడా ఈ నెంబర్ నుంచి మైనస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 8 to 9 hours రోజు పనిచేస్తుంటే దట్స్ 9 into 6 = 54. 112 - 54 = 58. మీరు దీన్ని మైనస్ చేసినా సరే మీ దగ్గర ఇంకా 58 hours మిగిలి ఉంటాయి. ఇదే మీ టైం. దీన్ని స్మార్ట్ గా వాడడం నేర్చుకోండి. సో ఎలా? టిప్ నెంబర్ 8: డౌన్ టైం కాన్సెప్ట్. ఈ 58 hours లో నేను అన్ని విషయాల్ని కవర్ చేయలేదని మీరు చెప్పొచ్చు. అంటే ట్రావెల్ టైం, ఎక్స్ట్రా క్లాసెస్, ట్యూషన్, విచ్ ఈస్ ఫెయిర్. అందుకే ఈ 58 hours ని ఫ్రీ టైం అనడం కరెక్ట్ కాదు. దీన్ని డౌన్ టైం అంటారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఫ్యాక్టరీస్ లో మెషిన్స్ ని ఆఫ్ చేసినప్పుడు వర్కర్స్ కి అదే డౌన్ టైం. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో చేసే మెయిన్ పని కాకుండా ఇంకేమైనా చేయడానికి దొరికే టైం. మీకు 58 hours డౌన్ టైం లాగా ఉండకపోవచ్చు. అండ్ ప్రతిరోజు మీ 2 hours వేస్ట్ అవుతుంటే 1 week కి ఆల్మోస్ట్ 48 hours మీ డౌన్ టైం అయి ఉండొచ్చు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెంబర్ ఏదైనా సరే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి ఒక పేపర్ మీద రాయండి. సో టిప్ నెంబర్ 7: పేపర్ని యూజ్ చేయండి. పెద్ద పెద్ద క్రియేటర్స్, సాంగ్ రైటర్స్ అండ్ ఆథర్స్ ప్రతి రూమ్ లో ఒక నోట్బుక్ ని ఉంచుకుంటారు. ఎందుకంటే ఒక మంచి ఐడియా ఎప్పుడైనా రావచ్చు అండ్ అప్పటికప్పుడే దాన్ని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రెయిన్ క్రియేటివిటీ కోసం వరల్డ్ లో ఉండే బెస్ట్ కంప్యూటర్, కానీ దాని స్టోరేజ్ స్పేస్ 0. మనం మన థాట్స్, ఐడియాస్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ని స్టోర్ చేసే ప్రెషర్ మన బ్రెయిన్ మీద పెడితే దానివల్ల మన క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ యూజ్ ఏ నోట్బుక్ ఆర్ ఈవెన్ బెటర్ యూజ్ ఏ డిజిటల్ నోట్బుక్. ఇప్పట్లో ఉండే ఎన్నో యాప్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి వాడచ్చు. లేదా వాట్సాప్లో మీరు యూచాట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు మీరే మెసేజెస్ అండ్ మెయిల్ సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోనస్ టిప్: యూజ్ ఏ కోడ్ వర్డ్. మీ ఐడియాస్ యొక్క గ్రూప్ లేదా మెయిల్ కోసం మీకు మాత్రమే అర్థమయ్యే ఒక కోడ్ వర్డ్ యూజ్ చేయండి. ఈ కోడ్ వర్డ్ని సెర్చ్ చేసినప్పుడు మీరు ఎన్నో మంత్స్ అండ్ ఇయర్స్ నుంచి స్టోర్ చేసినవన్నీ కనిపిస్తాయి. టిప్ నెంబర్ 6: డౌన్ టైంని యూజ్ చేసుకోవడం. మీ డౌన్ టైం 46 hours అయి ఉంటే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా.
మీరు ఏ పనులైతే ఖచ్చితంగా చేయాలనుకుంటారో వాటి కోసం 46 అవర్స్ a వీక్ సరిపోతుందా? అఫ్ కోర్స్ సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ బెటర్ హెల్త్ కోసం ఒక రోజులో 45 మినిట్స్ చాలు. ఆన్లైన్లో ఏమైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఒక రోజులో 30 మినిట్స్ చాలు. మెడిటేషన్ చేయడానికి 10 మినిట్స్ చాలు. ఇంటర్నెట్లో ఇలాంటి పోస్ట్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఒక పర్సన్ ఎవరో పొద్దున్న 5కి లేచి వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు అండ్ కొంతమంది 3:30కి లేచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి పోస్ట్ నాకు చాలా యూజ్లెస్గా అనిపిస్తాయి. చేతికుండే 5 ఫింగర్స్ ఎలా అయితే సేమ్గా ఉండవో అలానే ఒక 2 పర్సన్స్ కూడా సేమ్గా ఉండలేరు. నాకు పనిచేసే స్కెడ్యూల్ మీకు పనిచేయకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండే పాయింట్ మీ పవర్ హవర్ని వెతకండి. పవర్ హవర్ అంటే డేలో మీరు చాలా ఎక్కువ క్రియేటివ్గా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉండే ఒక హవర్. మీ పవర్ హవర్ ఏంటో తెలుసుకున్నాక మీ డేలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పనుల్ని, క్రియేటివ్ పనుల్ని ఈ పవర్ హవర్లో చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ వీడియో తర్వాత మీ దగ్గర టైం లేదు అనే మిత్ మీరు మర్చిపోవాలి. ఎందుకంటే టైం అనేది మీ నిజమైన ప్రాబ్లం కాదు, మీకుండే నిజమైన ప్రాబ్లం మోటివేషన్. టిప్ నెంబర్ 5, మోటివేషన్ ప్రాబ్లం. బెడ్లో రిలాక్స్ అవుతూ రీల్స్ని స్క్రోల్ చేయడం చాలా ఈజీ అండ్ మిగిలిన టైంని వదిలేసి ఇన్స్టాగ్రామ్లో గంటల కొద్ది మీమ్స్ చూడడం కూడా చాలా ఈజీ. ఆగకుండా అలిసిపోకుండా మీమ్స్ని చూడడం కూడా ఈజీ. కానీ ఒకవేళ ఈజీ పనులు చేస్తూ మీరు హ్యాపీగా ఉండుంటే మీరు నా ఈ వీడియో క్లిక్ చేసి చూడరు అండ్ ఇంతసేపు ఈ వీడియో చూస్తూ ఉండరు. సో నిజం ఏంటంటే మీకుండే కొన్ని హ్యాబిట్స్ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదని మీకు తెలుసు. ఈ హ్యాబిట్స్ని మీరు వదిలేయాలని అనుకుంటారు, కానీ అది ఎలా చేయాలనేది మీకు తెలీదు. లెట్ మీ గివ్ యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా పిల్లల్ని ఒక గార్డెన్లో ఆడుతూ ఉండడం చూసారా? వాళ్ళు 20 to 30 మినిట్స్ ఒక స్లైడ్ ఎక్కుతారు, కిందకు వస్తారు అండ్ అలసిపోకుండా ఆడుకుంటూ ఉంటారు. సేమ్ అదే పిల్లల్ని లిఫ్ట్ పాడైపోయింది, మీరు 10 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు 4 ఫ్లోర్స్ కంటే ఎక్కువ పైకి వెళ్ళలేరు. కానీ పిల్లలు స్లైడ్ని మాత్రం హ్యాపీగా ఎక్కుతారు. ఎందుకు? ఎందుకంటే ఒక పనిలో వాళ్ళకి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అండ్ ఇంకో పని పనిష్మెంట్ లా ఉంటుంది. సో మోటివేషన్ యొక్క సీక్రెట్ ఇదే. మనం ఎప్పటి వరకు అయితే మన టాస్క్స్ని గేమిఫై చేయమో అప్పటి వరకు మనకు ఆ పనులు చేయడంలో ఎంజాయ్మెంట్ దొరకదు. ఒకవేళ మీకు ఎంజాయ్మెంట్ లేకపోతే మోటివేషన్ ఎలా వస్తుంది? ఈ కాన్సెప్ట్ మీద యూట్యూబ్లో ఒక మంచి టెడ్ టాక్ ఉంది, దట్ యు మస్ట్ వాచ్. టిప్ నెంబర్ 4, మోటివేషన్కి బెస్ట్ టూల్. మోటివేషన్ కావాలా? వరల్డ్లో అన్నిటికంటే పెద్ద మోటివేటర్లో పనిచేసే సైంటిఫిక్ టూల్ని ఈరోజు నేను మీకు ఇస్తా. అదే బోర్డమ్. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో 10 years ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ ఈ ఎక్స్పెరిమెంట్లో పార్టిసిపెంట్స్ని 1 by 1 ఒక రూమ్లో ఒంటరిగా వదిలేస్తారు. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉండేది అండ్ అక్కడ చేయడానికి కూడా ఏముండదు. అక్కడ జస్ట్ 1 బటన్ ఉండేది అండ్ దాని మీద డు నాట్ ప్రెస్ అని రాసి ఉండేది, ఎందుకంటే బటన్ ప్రెస్ చేస్తే షాక్ కొట్టేది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పార్టిసిపెంట్స్ అందరూ కొంచెం సేపు వరకు ఏం చేయలేదు అండ్ లాస్ట్లో బటన్ ప్రెస్ చేస్తారు. షాక్ కొడుతుందని తెలిసి కూడా బటన్ని మళ్ళీ ప్రెస్ చేసేవారు. ఎందుకంటే మన బ్రెయిన్ బోర్డమ్ నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటుంది. మనకి ఒకవేళ లైఫ్లో 2 choices ఉంటే ఫస్ట్ చాయిస్ బోర్ అవ్వడం, సెకండ్ చాయిస్ మనకి నచ్చిన పని ఏమైనా చేయడం. అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఆ పని యూజ్లెస్ అయినా సరే, అంటే మనకి మనం షాక్ ఇచ్చే ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. మీకు ఇంకొక విషయం తెలుసా? వరల్డ్ వార్ టైంలో ప్రిజనర్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళని టార్చర్ చేసేవాళ్ళు. ఈ టార్చర్లో అన్నిటికంటే బ్రూటల్ లెవెల్ సాలిటరీ కన్ఫైన్మెంట్. ఇందులో ఏ ఇంటరాక్షన్ లేకుండా, లైట్ లేకుండా మనుషుల్ని జైల్లో ఉంచేవారు. మీరు ఆలోచించండి, మన బోర్డమ్ని ఒక టూల్లా యూజ్ చేస్తే ఏమవుతుంది? సో ఇదే మన టిప్ నెంబర్ 3, బోర్డమ్ యాజ్ ఏ టూల్. ఈ వీడియో యొక్క ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను బోర్డమ్ని యాజ్ ఏ టూల్ యూజ్ చేయమని చెప్పినప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే డిస్ట్రాక్షన్స్ని వదులుకోండి. నాకు ఎప్పుడు ఇలానే అవుతుంది. నేను ఎప్పుడైనా ఒక వీడియో కోసం ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ కనిపిస్తుంది. యూట్యూబ్లో ఏమైనా కొత్త మూవీ యొక్క ట్రైలర్ వచ్చి ఉంటుంది, లేదా నా ఫేవరెట్ క్రియేటర్ ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసి ఉంటారు. అప్పుడు నేను ప్రతి స్మార్ట్ పర్సన్ చేసేదే చేస్తా, పనిని వదిలేసి వీడియోని క్లిక్ చేస్తా. అదే నేను వీడియో యొక్క రీసెర్చ్ కోసం వేరే బ్రౌజర్ యూజ్ చేస్తే, అంటే టైంపాస్ కోసం ఒక బ్రౌజర్ అండ్ రీసెర్చ్ కోసం ఇంకొక బ్రౌజర్ యూజ్ చేయండి. నేను ఏ వెబ్సైట్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తానో వాటిని ఐడెంటిఫై చేస్తా అండ్ ఆ సైట్స్ని నేను పనిచేసే బ్రౌజర్లో బ్లాక్ చేస్తా. సో దీనివల్ల నాకు అసలు టెంప్టేషన్ కూడా ఉండదు. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ గోయింగ్ కోల్డ్ టర్కీ. అంటే నెమ్మదిగా కాకుండా సడన్గా ఒక యాక్షన్ని లేదా ఎడిక్షన్ని ఆపేయడం. టిప్ నెంబర్ 2, డోంట్ మేక్ టు డూ లిస్ట్. నాకు పర్సనల్లీ టు డూ లిస్ట్ ఎక్కువ నచ్చవు. అంటే చిన్న పనులకి టు డూ లిస్ట్ మనకి రిమైండర్లా ఎంతో పనికి వస్తాయి, కానీ ఏమైనా ఇంపార్టెంట్ టాస్క్కి ఇవి పనికిరావు. నా దగ్గర ఒక బెటర్ మెథడ్ ఉంది, అదే MIT, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్. రోజు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఈ రోజు నా టైంని బాగా యూజ్ చేశానని నాకు అనిపించే పనుల్లో నేను ఏం చేయాలి అండ్ ఫోకస్ ఆన్ దట్ వన్ బిగ్ థింగ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ దాన్ని టు డూ లిస్ట్లో యాడ్ చేయకుండా మీ ఇంపార్టెంట్ పనుల్ని ముందే చేసేయండి. మీ డే స్టార్ట్ అయినప్పుడే మీకుండే ఇంపార్టెంట్ పని చేసేయండి. ఇలా చేయడం వల్ల మిగతా టైం మొత్తం మీకు ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఇయర్లో 365 days ఉంటాయని మీకు తెలుసు. మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు 1 yearలో 365 ఇంపార్టెంట్ టాస్క్ చేయగలిగితే ఏమవుతుంది? ఈ టాస్క్స్ మీరు బెటర్ ఫీల్ అయ్యేలా చేస్తాయి, మీకు
హ్యాపీనెస్ ఇస్తాయి, మీరు ఒక బెటర్ స్టూడెంట్, ఎంప్లాయీ లేదా బెటర్ హ్యూమన్ అయ్యేలా చేస్తాయి. మీరు ఇంపార్టెంట్ పనులకు కాకుండా మిగతా అన్ని పనులకి సప్లిమెంటరీ ఆల్టర్నేటివ్స్ వెతకండి. ఈ రోజుల్లో మనం పనిలో పడి బుక్స్ చదవడానికి టైం ఉండదని ఫీల్ అవుతాం. అందుకే నేను ఆడియో బుక్స్ వింటూ ఉంటా. జిమ్లో థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసినప్పుడు కూడా ఇదే వింటూ ఉంటా. దీ స్మాల్ థింగ్స్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. మీరు ట్రాఫిక్లో ఉన్నా కూడా ఆడియో బుక్స్ వినొచ్చు. అండ్ లాస్ట్ టిప్ నెంబర్ 1, యూ కాంట్ సేవ్ టైం. ఈ ప్రపంచంలో టైం అన్నిటికంటే వాల్యుబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్స్. టైంని మీరు ఎప్పుడు సేవ్ చేయలేరు. మీరు ట్యాక్సీ కాకుండా బస్సులో ట్రావెల్ చేస్తే మీకు 100 రూపీస్ ప్లేస్లో 10 రూపీస్ ఖర్చు అవుతాయి. అంటే మీరు ఒక బెటర్ డెసిషన్ తీసుకొని 90 రూపీస్ సేవ్ చేసినట్టు. అండ్ మీరు ఈ డబ్బులతో ఏమైనా కొనొచ్చు, సేవ్ చేయొచ్చు అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మీరు టైంని సేవ్ చేయలేరు, కానీ దాన్ని బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు ట్రాఫిక్ లేకపోవడం వల్ల మీరు ఆఫీస్ 10 మినిట్స్ ముందే రీచ్ అయితే ఆ 10 మినిట్స్ మీ అకౌంట్లో సేవ్ అవ్వవు. మీరు దాన్ని అప్పటికప్పుడే యూజ్ చేయాలి. అందుకే ప్రపంచంలో టైం మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ యట్ నెగ్లెక్టెడ్ స్కిల్. టైం మేనేజ్మెంట్ని 3 క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. 1, మీ దగ్గర 1 వీక్లో ఎగ్జాక్ట్గా ఎంత డౌన్ టైం ఉంటుంది? 2, రోజు మీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి? 3, మీ పవర్ హవర్ ఏంటి? ఫ్రెండ్స్ చూడండి, నేనేం ప్రొడక్టివిటీ గురువుని కాదు. ప్రతిరోజు డిఫరెంట్, ప్రతి మంత్ డిఫరెంట్ అండ్ ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మన కంట్రోల్లో లేని విషయాలు ఎన్నో ఉంటాయి. ఏమైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే స్కెడ్యూల్ మొత్తం తలకిందులు అయిపోతుంది. ఆల్సో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయడం ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. సో మీరు ఎంత ట్రై చేసినా ఎప్పుడొకసారి మీరు ఈ డిసిప్లిన్ని కోల్పోతారు. ద ట్రిక్ ఈస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త ఉదయం ఉంటుంది. ఇలానే మీరు బెటర్ అవ్వడానికి ఒక కొత్త స్టార్ట్ దొరుకుతుంది. ప్రతిరోజు మీ అకౌంట్లో 24 అవర్స్ డిపాజిట్ అవుతాయి. నాకు పర్సనల్లీ ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది. నేను ఇలా ఇమాజిన్ చేసుకుంటా, ప్రతిరోజు నా అకౌంట్లో 24 lakhs క్రెడిట్ అవుతున్నాయి. నేను దీన్ని ఎలా యూజ్ చేస్తున్నా? ఈ 24 lakhs ఒక్క రోజులోనే ఖర్చు అయిపోతాయి. ఇందులో ముందు రోజు యొక్క అప్పు ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చే డే యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. ప్రతిరోజు రైట్ డైరెక్షన్ లో ఒక అడుగు వేయండి. అండ్ ఈ రైట్ డైరెక్షన్ ఏంటో అనేది నాకు తెలీదు, మీకే తెలిసి ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటి వరకు రైట్ డైరెక్షన్ దొరకకపోతే జస్ట్ కీప్ ట్రైయింగ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో వాల్యూ దొరికితే ప్లీజ్ మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో చేయడం మర్చిపోవద్దు. మేము ఇలానే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద వీడియోస్ చేస్తూ మిమ్మల్ని 1% బెటర్గా చేస్తూ ఉంటాం. అందరూ టైం లేదు అని చెప్తుంటారు కదా, కానీ డైరెక్షన్ లేకపోవడం నిజం. టైం అందరి దగ్గర ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ విషయంని మీ వరకు తీసుకొని రావడమే మాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు తెలిసి తెలియక చేసే కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్ల మీరు ఎప్పటికీ మిడిల్ క్లాస్లోనే మిగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని ముందే కరెక్ట్ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ ఉన్న వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.